మీరు చూడబోయే వీడియోకి మీరు కనెక్ట్ అయితే లైక్ కొట్టండి. మీరు కూడా వీడియోలో చూపెట్టబోయే వాళ్ళలాగా అస్తమాను కొట్టుకుంటూ ఉంటే షేర్ కొట్టండి. ఒకవేళ ఆ వీడియోలో ఉన్నవి మీ సీన్సే అని మీకు అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి. కాలా జామున్ స్మెల్ ఎంత బాగుందో. టేస్ట్ చెప్పు ఎలా ఉందో. ఎలా ఉంది? బాగుంది. అడిగితే గాని చెప్పవా? అంటే ఏం చెప్పలేదంటే బాగుందనే కదా, బాలేపోతే చెప్పేవాడిని కదా. ఇద్దరం తిందామని తెచ్చాం, కొంచెం కూడా సిగ్గు లేకుండా నన్ను కనీసం అడగకుండా మొత్తం నువ్వే తినేస్తావా? ఛీ! నాకేం తెలుసు, నువ్వు ముందే చెప్పొచ్చు కదా తినలేదని. అంటే చెప్తే గానీ అడవా? చిచి. హే, ఈ టేస్ట్ చేసి చెప్పు ఎలా ఉందో. బాగుంది. బాగుందని చెప్పా కదా. ముందే తినకపోతే ఫస్ట్ నాకు పెట్టి తినొచ్చు కదా. చా, అన్రొమాంటిక్ ఫెలో. చిచి, ఈ మనిషికి చేయడం ఉండగా. ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పు. బాగుంది, నువ్వు కూడా తిని ఇందా. ఇలా నాకు పెట్టి నువ్వు తినే బదులు నా కోసం ఇంత కష్టపడి చేశానని ఒక్క మాటైనా అనొచ్చు కదా. చా, అసలు నీకు చెప్పి వేస్ట్. ఏం చేసినా ఏదో ఒకటి అంటావేంటే. వీడెక్కడున్నాడో ఏంటో వేస్ట్ ఫెలో. ఒరే ఈ రారా బాబు త్వరగా. వీడు కాల్ చేస్తే తప్ప రాడేమో. ఎంతసేపు? 5 minutes లో అక్కడ ఉంటా. 5 minutes. హే, వెళ్దామా? ఏంటింత లేటు? యాక్చువల్లీ ట్రాఫిక్ వల్ల లేట్ అయిపోయింది. ట్రాఫిక్ లో అమ్మాయిలు చూస్తున్నావా? అమ్మాయిని నేను ఎక్కడ చూసాను? మాట్లాడుకో. ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నానో తెలుసా నీకోసం. ఇక్కడ వచ్చేవాడు పోయేవాడు అందరు నన్నే చూస్తున్నారు. మాట్లాడొద్దు నువ్వు. అయినా లేట్ అవుతుందని తెలిసినప్పుడు ఒక 1 hour ముందే బయలుదేరాలి. నేను ట్రై మాట్లాడొద్దు నువ్వు. అదే మీ ఫ్రెండ్స్ వస్తున్నారు. 2 hours నుంచి మా ఫ్రెండ్స్ వస్తున్నారు. అదే నేనంటే నో ట్రాఫిక్. అది కాదు. మాట్లాడొద్దు నువ్వు. అయినా మా నాన్నగారు నాకు అప్పుడే చెప్పాడు వీడికి అసలు టైం సెన్సే లేదు, చేసుకోవద్దని. అయ్యో నేను విన్నానా? నువ్వు మాట్లాడొద్దు అసలు నువ్వు. అప్పుడు ఫస్ట్ స్టెప్ కలిసినప్పుడు ఇలాగే లేట్ వచ్చావు, ఇప్పుడు లేట్ వస్తున్నావు. అంటే నేనంటే నీకు అసలు వాల్యూయే లేదు. పార్టీ టైం అయ్యాక వెళ్తే ఇప్పుడు నువ్వు నేను అక్కడ కూర్చొని చెమ్మచెక్కలు ఆడుకుందామా? నిన్ను దండం పెడతాను, ఇంకెప్పుడు లేట్ గా రాను. ఓకేనా? ప్లీజ్ వెళ్దామా? దీనికేం తక్కువ లేదు, ప్రతిసారి ఇదే చెప్తావు. ఇంకెంతసేపు రా బాబు? వచ్చేసా. ఎంతసేపు? 1.5 hours నుంచి వెయిట్ చేస్తున్నా తెలుసా నీకోసం. ఆ మాత్రం వెయిట్ చేయలేవా నా కోసం? అంటే అదే మీ ఫ్రెండ్స్ అయితే 2 hours వెయిట్ చేస్తావు, నా కోసం 1.5 hours. ఆ మాత్రం వెయిట్ చేయలేవా? అది కాదు. ఇప్పుడే చెప్పారు మా నాన్నగారు వీడిని చేసుకోద్దమ్మా, అయినా నువ్వే కావాలని నిన్నే చేసుకో. బాబోయ్ నాకు ప్లీజ్ ఇంకెప్పుడు అన్ను. పద తగలడదాం. దీనికి మాత్రం ఏం తక్కువ లేదు. ఎవరది అంతలా చూస్తున్నావు? నువ్వు నన్ను ఫస్ట్ టైం కలవడానికి వచ్చినప్పుడు ఒక రెడ్ డ్రెస్ వేసుకున్నావు కదా, అది గుర్తొచ్చింది. కానీ నీకు సెట్ అయినట్టుగా రెడ్ డ్రెస్ ఏ అమ్మాయికి సెట్ అవుతుంది తెలుసా? చాలా బాగుంటావు. యు నాటి పిచ్చిది, నమ్మేసింది. ఆకలేస్తుంది, తినడానికి ఏమైనా ఉన్నా? హలో. హా కృష్ణ, నీ కర్లీ హెయిర్, నీ బైసెప్స్ చాలా బాగుంటాయి. నువ్వు మాట్లాడుతుంటే అచ్చం ఆయన మాట్లాడుతున్నట్టు రొమాంటిక్ గా ఉంటుందో. అవును బాబు. నా అంత రొమాంటిక్ గా మాట్లాడుతుంటే నాతోనే మాట్లాడచ్చు కదా, వాడితో ఎందుకు? నా అంత అందంగా ఉంటే నన్నే చూడొచ్చు కదా, దాన్ని ఎందుకు చూస్తున్నావు? నాతో పెట్టుకోకు. రెడ్ డ్రెస్ అంట, రెడ్ డ్రెస్. నాకు బోర్ కొడుతుంది, షాపింగ్ వెళ్దామా? నీతో షాపింగ్ నా వల్ల కాదు, నాకంత ఓపికోలేదు. పోనీ సినిమాకి వెళ్దామా? బోరు, నేను హ్యాపీగా ఇంటికి వెళ్ళి పడుకుంటాను. అట్లీస్ట్ రెస్టారెంట్ కి వెళ్ళైనా తిన్నాము. నీకేనా పిచ్చా? మొన్న కదా వెళ్ళి తిన్నాం రెస్టారెంట్ లో 3 days బ్యాక్. ఎంతెంత మంత్లీ బడ్జెట్ అవుతుందో తెలుసా? ఇప్పుడేం వద్దు. నా చేతిలో అయిపోయారు నువ్వు, చూస్తా. అలాగే ఉండు, నీకు ఫేషియల్ చేస్తా.
ఏయ్, ఏంటిది? ఇవి రోజ్ వాటర్ లో ముంచిన కాటన్ ప్యాడ్స్ చల్లగా ఉంటాయి. ఓహో. ఆ. ఏంటి కొడుతున్నావు? చీక్ మసాజ్ సుబ్బు, నీ చీక్స్ స్లీక్ గా అవుతాయి. అయ్యో, నీ నెక్ మసిల్ స్ట్రెయిన్ అయ్యా అన్నావు కదా, రిలాక్సేషన్ కోసం పడుకో. నువ్వు నిజంగా మసాజ్ చేస్తున్నావా? నా జుట్టు అంతా పీకేసింది. నీ జుట్టు స్ట్రాంగ్ అవుతుంది సుబ్బు, ఈ మాత్రం తట్టుకోపోతే ఎలా? ఓయ్, ఇది నిజంగా మసాజేనా? కాదురా, రివెంజ్. సినిమా బాగుంది కదా? బాగుంది. ఫస్ట్ సీన్ లో హీరోయిన్ వేసుకున్న చుడిదార్ అయితే సూపర్ ఉంది. అండ్ రొమాంటిక్ సాంగ్ లో మ్యాట్ లిప్స్టిక్, ఓ మై గాడ్ అదర్స్. బీచ్ సీన్ లో లాంజరీ అయితే ఐ లవ్డ్ ఇట్. అస్సం కదా. నీ బొందే. ఎవరైనా సినిమా బాగుందంటే స్టోరీ బాగుంది, డైరెక్షన్ బాగుంది, స్క్రీన్ ప్లే బాగుంది, కనీసం కొరియోగ్రఫీ బాగుంది, కెమెరామ్యాన్ గురించో చెప్తారు. అంతేగాని ఇలా లాంజరీ గురించి మాట్లాడేదాన్ని నిన్నే చూశాను. నీకు నచ్చిన సినిమాకి తీసుకెళ్తే నాకు నచ్చిన ఎలిమెంట్సే చూస్తాను. అయినా అలాంటి చెత్త సినిమాకి ఎవడైనా తీసుకెళ్తాడా?